నేటి అలంకృత కేఎన్ఎస్యుతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎంఓయు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రపంచంలో అత్యున్నత పనితీరు కలిగిన క్రీడాకారుల ప్రముఖ సంస్థలో ఒకటైన కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో ఎంఓయు కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నేపాల్లో వరద బీభత్సం, మల్లు భట్టి విక్రమార్కతో భేటీ, అందుకే కలిశానన్న రాజగోపాల్ రెడ్డి. అమెరికాలో మోహన్ భాగవత్ పర్యటన నిలిపివేయడం సరికాదని చెప్పాను కేపాల్. ఆర్ఎస్ఎస్ దశాబ్ది ఉత్సవాల కోసం అమెరికాకు వెళ్లిన మోహన్ భాగవత్ వీసా రద్దు చేయాలని అక్కడి క్రైస్తవ, ముస్లిం, సిక్కు వర్గాలకు ఫిర్యాదు చేశాయన్న పాల్. ఇది కథ, అదో కథ. ఇక ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. మామిళ్ళమడవ పేరు వినిపిస్తే మల్లు కపోతం రెడ్డి గుర్తొస్తారు. మా గ్రామానికి ఆయన ఒక పేరు కాదు, ఒక నమ్మకం. మా ధైర్యం, మా ఆయుధం, మా నమ్మకం, మా భరోసా, మా భవిష్యత్తుపై మా ఆశ ఆయనే. సూర్యాపేట అయినా, హైదరాబాద్ అయినా, వరంగల్ అయినా, ఖమ్మం అయినా, ఎక్కడ మామిళ్ళమడవ పేరు వినిపించినా అక్కడి ప్రజల మనసులో ఒక పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది: మల్లు కపోతం రెడ్డి. చిన్న గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి తన గ్రామానికి ఒక గుర్తింపుగా నిలవడం సాధారణ విషయం కాదు. ప్రజలతో మమేకమై గ్రామం కోసం ఆలోచిస్తూ ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తిగా మల్లు కపోతం రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. మామిళ్ళమడవ అంటే మల్లు కపోతం రెడ్డి, మల్లి కపోతం రెడ్డి అంటే మామిళ్ళమడవ. ఇది కేవలం ఒక మాట కాదు, గ్రామ ప్రజలకు ఆయనపై ఉన్న ఆత్మీయతకు, నమ్మకానికి ప్రతిబింబం. నాయకత్వం అంటే పదవి కాదు, ప్రజల మధ్య నిలబడే గుణం. నాయకత్వం అంటే అధికారం కాదు, అవసరమైన సమయంలో అండగా నిలిచే ధైర్యం. నాయకత్వం అంటే మాటలు కాదు, చేతల్లో చూపించే సేవ. ఈ లక్షణాలే మల్లు కపోతం రెడ్డి పట్ల గ్రామ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. సేవకుడిగా ప్రజల మధ్య, ధైర్యవంతుడిగా సమస్యల ముందు, నాయకుడిగా భవిష్యత్తు వైపు మామిళ్ళమడవ గ్రామాన్ని మరింత పేరు, గుర్తింపు తీసుకురావాలనే తపనతో ముందుకు సాగుతున్న మల్లు కపోతం రెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఒక గ్రామం నుంచి ఒక నాయకుడు ఎదగడం అంటే ఆ నాయకుడి ఎదుగుదల మాత్రమే కాదు, ఆ గ్రామం పేరు కూడా ఎదుగుతుంది. రేపటి రోజుల్లో మామిళ్ళమడవ పేరు మరింత బలంగా వినిపించాలని, మన గ్రామ సమస్యల పరిష్కారం కావాలని, యువతకు ప్రోత్సాహం లభించాలని, గ్రామానికి మరింత అభివృద్ధి రావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి మల్లు కపోతం రెడ్డి ఒక నమ్మకమైన ఆశా కిరణంగా నిలవాలని ఆకాంక్ష. మామిళ్ళమడవ నేల నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం రేపటి రోజుల్లో మరింత పెద్ద రాజకీయ వేదికపై వెలుగులు విరజిమ్మాలని ప్రజల ఆశీస్సులతో మల్లు కపోతం రెడ్డి ఒక గొప్ప ప్రజా నాయకుడిగా ఎదిగి మామిళ్ళమడవ గ్రామానికి రాష్ట్ర వ్యాప్తంగా మరింత పేరు తీసుకురావాలని గ్రామ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుందాం. మామిళ్ళమడవ గర్వం, ప్రజల నమ్మకం, మల్లు కపోతం రెడ్డి. ఇది ఈ ప్రజలకు ఇంత ప్రేమ పెంచుకున్నారు అంటే ఒక వ్యక్తి మీద ఆయన చేసిన సేవ అట్లా అయి ఉంటుంది, అభివృద్ధి అట్లా అయి ఉంటుంది, కల్మషం లేని మనస్తత్వం అట్లా అయి ఉంటుంది. ఉత్తగానే రాదండి ఏదైనా ప్రజాభిమానం అనేది, మనం చేసే చర్యల వల్ల వస్తుంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళను సమాజంలో, ఇలాంటి రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా నేటి సమాజానికి కావాల్సింది అంతో ఎంతో ఇలాంటి ఆదర్శవంతమైన రాజకీయ నాయకులే. కుల మతాలకు అతీతంగా మిమ్మల్ని ప్రేమించేది, గౌరవించేది మీరు అంతో ఎంతో ప్రజలకు సేవ చేసినప్పుడే. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులంతా ఇలాంటి వాళ్ళు అక్కడనో ఎక్కడనో ఉంటారు, వాళ్ళని చూసి, ఉన్న కొంతమందిని చూసి అయినా ఒక మోటివేషన్ తెచ్చుకొని వీళ్ళను మంచిగా బ్రహ్మాండంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజాదరణ మనకు కూడా లభిస్తుంది అన్న ఒక ఆలోచనతో ముందుకు సాగాలి. ఇలాంటి వాళ్ళని ఇంకా ఎత్తుకెదగాలి. ప్లస్ ప్రజలకు ఇంకా వీళ్ళు ఎత్తుకెదగడం అంటే ప్రజలకు ఇంకా హెల్ప్ అవుతున్నట్టే అర్థం. గ్రామ స్థాయి నుంచి ఇంకా పై స్థాయి రాజకీయాలకు వెళ్ళడం వల్ల గ్రామం నుంచి మండలం వరకు అభివృద్ధి చేస్తుంది, మండలం నుంచి నియోజకవర్గం వరకు అభివృద్ధి చేస్తుంది, నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి వరకు రాజకీయ నాయకులకు ఎదిగితే అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఇంకా పెద్ద స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ గ్రామ ప్రజలకు కూడా ఆయన మీద ఉన్న ప్రేమ, అభిమానం చూస్తే ఆయన చేసే పనులు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటాయి. కాబట్టి దయచేసి రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఇలాంటి వాటిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఆదర్శనీయమైన పనులు చేయాల్సిన అవసరం ఉంది.